ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంతా జిల్లాలోని దీస్ టౌన్లో ఉన్న ఒక ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలింది. శిథిలాల కింద మరికొంతమంది కూలీలు చిక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇక్కడ ఘోర అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది కదా, సో శిథిలాల కింద 17 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా ఏమైనా వెలికితీత తీస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. బసంకాంత జిల్లాలోని దిశా అనే టౌన్ లో ఈ ప్రమాదం అనేది అర్థమవుతుంది. యాక్చువల్గా ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ సంబంధించి అక్కడ తయారీ చేస్తుండగా ఒక్కసారిగా బ్రాయిలర్ లో పేలుడు సంబంధించడం వల్ల దాని ఇంపాక్ట్ బాగా సివియర్ గా ఉంది. ఆల్మోస్ట్ మనకందిన సమాచారం ప్రకారం 13 నుంచి 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొంతమంది తీవ్రంగా గాయాలపడినట్టు కూడా తెలుస్తూ ఉంది. సమాజంలో కూడా అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, ఇదంతా కావచ్చు, ఎవరైతే ఉన్నారో అదంతా కూడా అక్కడ ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే అంత స్థాయిలో అంటే జనరల్ గా మనకి తమిళనాడులో శివకాశిలో జనరల్ గా ఇటువంటి సమయంలో అంటే మన దీపావళి ముందు, దీపావళి తర్వాత కొంచెం ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్లు. ఫైర్ క్రాకర్స్ తో పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా మరణాలు సంభవిస్తున్న పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఇక్కడ పర్టికులర్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్రాంతంలో ఆ విధంగా గుజరాత్ లో ఇండస్ట్రియల్ ఏరియా అని మనకు అందరికీ తెలిసిందే. రకరకాల పరిశ్రమలు, రకరకాల అన్ని కూడా ఉంటూ ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ ఫైర్ క్రాకర్ సంబంధించి ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడం, ఆల్మోస్ట్ అక్కడ పనిచేస్తున్నటువంటి 17 మంది దాకా చనిపోయినట్టుగా మనకి సమాచారం అవుతుంది. బట్ ఇంకా మృతుల సంఖ్య మధ్య పెరిగే అవకాశం ఉందని, అట్ ది సేమ్ టైం ఇంకా శిథిలాలు అంటే దాని ఇంపాక్ట్, పేలుడు ఇంపాక్ట్ కి మొత్తం ఆ పైకప్పు మొత్తం కూడా కూలిపోవడంతో దాని కింద కూడా చాలా మంది ఉన్నారనే ఒక వార్త కూడా వస్తుంది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన పైన గుజరాత్ సీఎం తో పాటుగా ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే మోదీ గుజరాత్ కి చాలా సార్లు సీఎం గా పనిచేశారు కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే ఆయన రియాక్ట్ అవుతూ ఉంటారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని, అట్ ది సేమ్ టైం బాధితులందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఖర్చైనా సరే వారిని ప్రాణాలను కాపాడాలని ఒక ఇదే చెప్తున్నారు. బట్ ఇన్సిడెంట్ కి కారణం ఏదైనా ఫైర్ సేఫ్టీ నిబంధనలు తీసుకోకపోవడం వల్ల జరిగిందా, లేదంటే మ్యాన్ మేడ్ మిస్టేక్ వల్ల ఇదంతా జరిగిందా, ఇంకేదైనా ఏదంటే అక్కడ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ, అంటే ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో జనరల్ గా ఏంటంటే ఆ ఫ్యాక్టరీస్ అన్ని కూడా కొంత పాతగా ఉంటాయి. ఫైర్ క్రాకర్స్ సంబంధించిందంటే కొత్త న్యూలీగా ఉండవు. అవి ఎప్పుడు కూడా కొంత పాత దుకాణం లాగా, పాత ఓల్డ్ బిల్డింగ్ లానే ఉంటాయి కాబట్టి సో అక్కడ ఏదైనా నిర్లక్ష్యం జరిగి పేలుడు సంభవించిందా అనే కోణంలో విచారిస్తున్నారు. బట్ 17 మంది ఒకేసారి చనిపోవడం అనేది చాలా పెద్ద లాగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. స్వప్నిక, త్వరగా. థ్యాంక్ యూ వెంకటేష్. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజాసభకు హాజరయ్యారు. ఇప్పుడు తాను ఇస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని జగన్ కి కౌంటర్ ఇచ్చారు. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఏడాదికి 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని తెలిపారు. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, నేను ఒక నెల పింఛన్ తీసుకోకపోతే 2వ లేదా 3వ నెల తీసుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చానని చంద్రబాబు అన్నారు.
తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను. ఈరోజు సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి.